నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్త బృందానికి పాదాభివందనం. ఈరోజు జగన్నాథ లీలలో మరొక ఘట్టాన్ని మనం చర్చించుకుందాం. మార్కండేయ ఋషి గురించి. మార్కండేయ ఋషి ఒకసారి అంటే ఆయన పరమ భక్తుడు విష్ణు భగవానికి. అంటే మనం ఈ లయింపజేస్తుంది కదా, ఈ సృష్టి అంతా వెళ్ళిపోతుంది కదా ఆఫ్టర్ ఇది కలియుగం తర్వాత. అంటే మామూలుగా మనకంతా తెలిసిందే, బ్రహ్మ యొక్క ఒక రోజు 432 కోట్ల సంవత్సరాలు ఈక్వల్ టు మన హ్యూమన్ బీయింగ్ యొక్క అంటే మానవుల యొక్క కాల పరిమాణానికి అంత సంవత్సరాలు అనమాట. ఆయన వన్ డే ఓన్లీ. సో ఆయన అలాంటివి ఈ 4 యుగాలు కలిపితే ఒక కల్పం. 1000 కల్ప ఈక్వల్ టు బ్రహ్మ యొక్క వన్ డే ఆయన జీవితకాలం. సో ఇలాగా ఏదైతే ఈ కల్పం అంతా మొత్తం తర్వాత ఈ మొత్తం యుగాంతం అయిపోతుంది అనేది ఈయన చదివింటాడు. కాబట్టి మార్కండేయ ఋషుల వారు ఆయన ఊరికి అట్లా అనుకుంటే ఆ మొత్తము వాటర్ వచ్చేసి అంతా ఈ సృష్టి అంతా ఎలా ఉంటుంది అనే దానికోసము భాగవతం చదివిన బుక్లో కూడా ఉంది. అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అది చూసుకోగానే ఆయన ఎవ్వరు ఉండరన్నమాట, ఒట్టి వాటర్ ఉంటుంది. చూసేసి ఆయన అబ్బాయి ఏంది ఇది ఇట్లా అయిపోయింది అనుకొని ఈయన ఒక్కడే ఉంటాడు. అందుకే ఈ యుగాంతం అప్పుడు కూడా భక్తులు మాత్రమే, ఆయన ప్రియమైన భక్తులు మాత్రమే ఉంటారంట. మిగతాది మొత్తం అంతమైపోయి వాటర్తో కప్పేసి ఉంటుంది. సో అలాగా ఆయన వస్తా అంటే ఇంత వండర్ ఆయన థ్రిల్లింగ్ ఉంటే భగవంతుడు ఆయనకి పిలుస్తాడు అనమాట. ఓ మార్కండేయ రా నువ్వు దగ్గర రా, నా దగ్గర రా అంటే ఎవరున్నారో పనిపై చూస్తే భగవంతుడు లక్ష్మీనారాయణ ఇద్దరు ఉంటారు. సో ఆయన చెప్తాడంట, నువ్వు కల్పవృక్షం ఉంది కదా, ఎక్కి లాస్ట్లో పైన ఒక ఆకు దగ్గర పైన నుంచి చూడు, అక్కడ నా చిన్నతనం ఉన్నటువంటి నా పాదాలని ఎప్పుడు అందరూ ముక్తా ఉంటారు కదా, ఏముంది అని నేను కూడా బొటన వేలు తీసుకొని నోట్లో పెట్టుకొని వటపత్రం మీద ఉంటాను, నువ్వు చూడు అని ఆయన అలాగనే చేసి చూస్తాడు. చూసేసి అలాగే నువ్వు వెళ్ళి నోట్లోకి వెళ్ళి చూడు, మొత్తం నీకు అన్నీ కనపడతావు. చిన్నప్పుడు యశోదమాతకి ఎలాగా 14 భువన లోకాలు ఎలా కనిపిస్తాయో అలాగా ఈయనకు కూడా మన మార్కండేయ ఋషికి కూడా నోట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తాడు భగవంతుని నోట్లో అన్నీ ఈ 14 భువన లోకాలు, అలాగే ఫారెస్ట్, చెట్లు, పర్వతాలు, బర్డ్స్, ఇవన్నీ ఈ సృష్టిలో ఉండేటివన్నీ చూసి ఆయన లోపల కడుపులో వరకు పోయి మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్ ద్వారా బయటకు వస్తాడు. రాగానే లక్ష్మీమాతకు నారాయణకి మొక్కుతాడు. ఎవరు? మార్కండేయ ఋషి. ఆయన నిజంగా ఇక్కడ నీ దగ్గర ఈ పురుషోత్తమ ధాంలో, ఈ పూరి జగన్నాథ్ ధాంలో ఎవరైతే పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ ఎవరున్నా అక్కడ పూర్వజన్మ ఉండదు అనేది ఒక పెద్ద విషయం, శాస్త్రంలో తెలిపినటువంటి విషయం. సో అదాగా నాయన నేను ఇక్కడే ఉండి ఇక్కడే సేవించుకుంటూ ఉంటా, నేను నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వమని మార్కండేయ ఋషి ప్రే చేస్తాడు జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి చెప్తాడు అన్నమాట, అప్పుడు ఇక్కడే ఉండు, నువ్వు ఈ యుగాంతమైనా కూడా నువ్వు ఉంటావు, నా సెకండ్ ఫామ్లో శివునికి నువ్వు తపస్సుగా పూజ చేస్తావు మార్కండేయ అని చెప్పి, అందుకనే ఇక మార్కండేశ్వరుడు అని ఇప్పుడు మనం ఊరికి వెళ్తే కూడా మార్కండేయ ఋషి ప్రే చేసినటువంటి కూర్చున్నటువంటి కల్పవృక్షం దగ్గర అది చూడవచ్చు.
సో ఇలాగా చూడండి, అంటే భగవంతుడు తన భక్తుల కోసం, తన సాధువుల గురించి, తన ప్రియమైన భక్తుల గురించి ఎప్పుడూ ఆలోచించి తనకు ఏమి అనుకుంటే అది ప్రదర్శించడానికి. మార్కండేయ ఋషి ఊరికే మనసులో అనుకున్న దానికి ఆయనకు ఎంతో పవిత్రమైనటువంటి భక్తుడు, శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకు భగవంతుడు ఆ, కనిపించాడు, చెప్పాడు. సో అందరూ చాలామంది మూఢులు అనుకుంటుంటారు, భగవంతుడు యాడున్నాడు, కనిపిస్తాడా అంటే అది కనిపించడానికి అతనికి అర్హత ఉండాలి. అలా అడిగే మూఢులకు కూడా అర్హత ఉండి అడగాలి, అప్పుడు కనపడతాడు. అర్హత లేని వాళ్ళకి ఎలా కనపడతాడు భగవంతుడు? సో ఇలాగ జగన్నాథ స్వామి, మనం ఎవరైనా పురుక్షేత్రానికి పోతే మనం ఇప్పుడు ఆ కుండు కూడా మార్కండేయ ఋషి ఉన్నటువంటి మార్కండేయ కుండు కూడా ఉంటుంది అక్కడ. ఆయన కూర్చొని ప్రే చేస్తున్నట్టు ఇవన్నీ చూడవచ్చు. సో ఎంతో అద్భుతమైనటువంటి లీలలు జగన్నాథ స్వామి లీలలు ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి మనం చర్చించుకున్నాం. ఇంకా జగన్నాథ స్వామి యొక్క లీలలో భాగంగా పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాము. అంటే పూరిని కూడా పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు. సో పురుషోత్త క్షేత్రం గురించి మనం ఒక మహత్యాన్ని తెలుసుకుందాం. అదే పురుషోత్త క్షేత్రాన్ని కూడా దారు ధామ్ అని కూడా అంటారు. ఎందుకంటే భగవంతుడు దారు రూపాన అక్కడ ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని ఉంటారు కాబట్టి బలదేవ సుభద్రమాయ్ జగన్నాథ స్వామి ఉంటారు అక్కడ. సో ఇలాగా ఉంటే మన బ్రహ్మ ఆయనకు లార్డ్ విష్ణు ఆయనకు చెప్తాడనమాట బ్రహ్మకు, ఏమని, ఇట్లా ఈ నీలాచల గుడి ఉంది ఉత్కల దేశంలో. ఉత్కల దేశం అంటే అప్పుడు ఈ ఒరిస్సానే ఉత్కల దేశం అనేవాళ్ళు. ఈ ఏదైతే ఈ సముద్రానికి ఉత్తర భాగాన, మహానదికి దక్షిణ భాగాన ఈ నీలాచల పర్వతం పైన నా గుడి ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి అందరినీ గ్లోరిఫై చేయి అని ఒక ఆర్డర్ వేసి చెప్తాడు. సరే అని ఇంకా బ్రహ్మాజీ కూడా నమస్కారం పెట్టుకొని వెళ్ళి అక్కడికి భగవంతుని గురించి అక్కడ తెలియజేయాలని చెప్పి వెళ్తాడు. అక్కడ పూరిలో ఉన్నప్పుడు భగవంతుని గురించి ఇలాగ ఆయన లీలల గురించి అందరికీ చెప్తా ఉంటే ఒకసారి యమరాజు కూడా వస్తాడు. యమరాజు వస్తే మామూలుగా అక్కడ శాస్త్రాల్లో ఏముందంటే పూరీధామ్కి ఎవరైతే వెళ్ళి భగవంతుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, భగవద్ధామానికి వెళ్తారు, వాళ్ళ పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని శాస్త్రాల్లో ఉంది. అలా ఉండడం వల్ల ఈ యమరాజు అంటే వచ్చి ఆయనకు కూడా ఆయన దర్శనం చేసుకోవడానికనే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ లక్ష్మీమాత భగవంతునికి సేవ చేసుకుంటుంటే యమరాజు చూసి, ఓ సూర్యనందన యమరాజా, నువ్వుకి ఇక్కడ దాదాపు 120 కిలోమీటర్ల రేడియస్ వరకు నీకు ఎలాంటి పని ఉండదు అని చెప్తుంది లక్ష్మీమాత. పని అంటే ఆయన పని అందరికి తెలిసిందే కదా, అందరినీ తీసుకుపోవడము ఆయన తన లోకానికి ఆయన డ్యూటీ, అది విష్ణు భగవానుడు వేసినటువంటి డ్యూటీ. ఇలాగా ఆయనకు ఒక డౌట్ వస్తుంది, ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకుంటే నాకు పనే ఉండదు కదా, ఇంకా ఏం పని ఉంటుంది నాకు అని ఆయన డౌట్ మీద చూస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీమాత అలా చెప్పి, సో నీ పని ఉంటుంది ఆఫ్టర్ 120 కిలోమీటర్ రేడియస్ డయామీటర్స్ ఏదైతే నీలాచల క్షేత్రం ఉందో, ఏదైతే పురుషోత్తమ క్షేత్రం ఉందో చుట్టూ అంత బార్డర్ వరకు నాట్ అలౌడ్ అండ్ నాట్ ఇంప్లిమెంటింగ్ దట్ ఆర్డర్స్ ఆఫ్ మన జగన్నాథ స్వామి. సో అంత పవిత్రమైనది ఆ పురుషోత్తమ క్షేత్రం యొక్క మహత్యం. సో అందులో అప్పుడు ఆ లక్ష్మీమాత చెప్పంగానే అది ఆయన కూడా శిరస వహించి, అందువల్ల మనము ఈ ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో తప్పకుండా అందరము వెళ్ళి పూరి క్షేత్రానికి దారు రూపాన ఉన్నటువంటి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవాలి. హరే కృష్ణ.